హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చిన్నపిల్లలకి క్రైప్ వాటర్ అనేది యూస్ చేస్తున్నారా? సో అది ఎలా యూస్ చేయాలి, అసలు దాని గురించి అయితే డీటెయిల్స్ అనేది చెప్తాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో క్రైప్ వాటర్ అనేది డాక్టర్స్ ఏంటంటే అసలు 6 months బిఫోర్ అనేది యూస్ చేయకూడదు అంటారు. అంటే మంచి నీళ్ళు కాదు కదా, క్రైప్ వాటర్ అయినా సరే యూస్ చేయకూడదు అంటారు. సో ఆఫ్టర్ 6 months తర్వాత మీరు క్రైప్ వాటర్ అనేది యూస్ చేయొచ్చు. అయితే మనకి కొంతమంది ఏంటంటే డాక్టర్స్ ఇలాంటివందరూ ఏమంటారంటే క్రైప్ వాటర్ అసలు యూస్ చేయకూడదు, దానివల్ల ఏంటంటే బేబీకి బాగా నిద్ర అనేది వస్తుంది, ఎఫెక్ట్ అనేది ఉంటుంది, దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు అంటూ ఉంటారు. సో ఏంటంటే మనకి ఈ క్రైప్ వాటర్ అనేది మన బామ్మల కాలం నాటి నుంచి కూడా యూస్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి, జనరేషన్ బట్టి యూస్ చేయకూడదు అంటున్నారు. బట్ ఏంటంటే మరీ అంత ప్రాబ్లం అయితే దీనివల్ల ఏం లేదండి. జస్ట్ ఇది వేస్తే నిద్ర వస్తుంది అని అంటూ ఉంటారు, కానీ ఇది వేయడం వల్ల అయితే ఎలాంటి నిద్ర కూడా లేదండి పిల్లలకి. జస్ట్ నార్మల్గా ఇది ఎందుకు యూస్ చేస్తారంటే పొట్టలో గ్యాస్, అంటే బేబీకి తినే ఫుడ్ డైజెషన్ అవ్వక పొట్ట గ్యాసు, ఉబ్బరం, కడుపు నొప్పి ఉండేటప్పుడు మనకి ఇది వేస్తే కొంచెం రిలీఫ్ అయ్యి బేబీ ఏడవకుండా ఫ్రీగా ఆడుకుంటుంది. సో అందుకోసం అనేది వేస్తారు. అయితే ఇది డేలో ఎన్నిసార్లు అంటే మనకి బాటిల్ పైన కూడా ఉంటుంది, డేలో 3 times వేయమంటారు. మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అనేది వేసుకోవాలి. అయితే మనకి అంటే మార్నింగ్ ఒక స్పూను, ఆఫ్టర్నూన్ ఒక స్పూను, ఈవినింగ్ ఒక స్పూన్ అలా వేసుకుంటారు. సో నేనైతే ఎలా అంటే మార్నింగ్ అంటే పాలాడి ఉంటుంది కదంటే గోకర అంటారు కదా, ఆ పాలాడితో మార్నింగ్ ఒకసారి అలాగే ఈవినింగ్ ఒకసారి 2 times అనేది వేసేదాన్ని. ఆఫ్టర్నూన్ అయితే అవాయిడ్ చేసేదాన్ని. సో ఏంటంటే డేలో 2 times వేయడం, అలాగే ఎప్పుడైనా స్టమక్ పెయిన్ వచ్చి గ్యాస్ ఎక్కువగా పొట్ట ఉబ్బరంగా ఉండేటప్పుడు కూడా వేయండి. సో ఈ క్రైప్ వాటర్ వేస్తే మంచిదే, ఎందుకంటే డైజెషన్ అనేది అవుతుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నా, అంటే ఒక్కొక్క బేబీస్కి ఒక్కోలా ఉంటుంది. మా బేబీకి అయితే నేను ఈ క్రైప్ వాటర్ అంటే నేను టెస్ట్ చేసా. మెయిన్ వచ్చేసరికి ఎలా అంటే ఈ క్రైప్ వాటర్ వేయకపోతే మా బేబీ ఎలా ఉంటుందని ఆలోచించా. సో 3 days అనేది కావాలనే ఆపేసా. ఒకవేళ వేస్తే ఎలా ఉంటుందా, వేయకపోతే ఎలా ఉంటుందని 3 days ఆపేసాను. ఆపేసాక మా బేబీకి పొట్ట అనేది చాలా పొంగులు, అంటే ఉబ్బరంలా వచ్చేసి ఏడవడం, అలాగే ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుని, అంటే రోజు పెరుగన్నం, ఇడ్లీ, రసం, చారుతో అన్నం పెట్టేదాన్ని. సో అవి ఏంటంటే తను ఎక్కువగా తినేది కాదు, అంటే డైజెషన్ అనేది ఎక్కువగా అయ్యేది కాదు. సో అప్పుడు నాకు అర్థమైంది, మనకి ఈ క్రైప్ వాటర్ పట్టేటప్పుడు డైజెషన్ అయ్యి బాగా తినేసేది ఫుడ్. సో ఈ క్రైప్ వాటర్ పట్టని 3 days కూడా బాగా కడుపు ఉబ్బరం వచ్చేసి ఫుడ్ అంతా ఎక్కువగా తీసుకోలేదు. అలాగే ఎక్కువ కడుపు అంటే చాలా ఎత్తుగా ఉబ్బరంగా కనిపించేది, అలాగే కడుపు పొంగులా వచ్చి ఏడ్చేది ఎక్కువగా. సో అప్పుడు నేను అర్థమయ్యి మళ్ళీ క్రైప్ వాటర్ అనేది కంటిన్యూ చేశాను. అప్పుడు బాగానే ఫుడ్ తీసుకోవడం ఇలాంటివంతా చేస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ పరంగా అయితే క్రైప్ వాటర్ వేయడం వల్ల బాగానే యూజ్ అయ్యింది మా బేబీకి అయితే. సో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కాబట్టి క్రైప్ వాటర్ అయితే యూస్ చేయండి, చాలా మంచిగానే ఉంటుంది. డేలో ఒక 2 times అనేది యూస్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.